శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుతః. వినిశ్రుతః 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 ఏదో రాంగ్. మొట్టమొదటిది అజహ అంటే అజాయ నమః అనేటటువంటి మంత్రంతో పూజ చేస్తాం. అందరి దేవతలందరికీ వస్తుంది, శివుడికి వస్తుంది, అందరికీ వస్తుంది. అజాయ నమః అనే దానికి అర్థం ఏంటంటే ఇంకా పుట్టుక లేనటువంటి వాడు, మళ్ళీ తిరిగి మనలాగా జన్మించినటువంటి వాడు. అంతేకాకుండా మన యొక్క పాపాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు. అందుకని అజాయ నమః. సర్వేశ్వరః సర్వేశ్వరాయ నమః అంటే సర్వులకి ఈశ్వరుడు. ఆ దేవతలకే ఈశ్వరుడు, అలాగే సర్వులకు కూడా ఈశ్వరుడు. అలాగే ఎవరైతే ఆయన యొక్క శరణాగతి కోరుకుంటారో వారందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. సిద్ధాయ నమః మూడవది. సిద్ధాయ నమః అంటే భక్తులను రక్షించడానికి ఇప్పుడు కూడా సంసిద్ధంగా ఉండేటటువంటి వాడు. భక్తులు ఎప్పుడైతే ఆయన్ని తదేకమైనటువంటి భక్తితోటి ఆయన్ని ప్రార్థిస్తారో వెంటనే వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. దానికి ఉదాహరణ గజేంద్రుడే. ఆఖరి నిమిషంలో గజేంద్రుడిని మళ్ళీ కాపాడి ఆయన్ని పూర్తిగా స్వస్థుణ్ణి చేశాడు. అలాగే సిద్ధయే నమః అంటే సిద్ధించటం. సిద్ధయే నమః అంటే ఏదైనా మనం చేసామనుకోండి, దానివల్ల ఏదో ఒక ఫలితం వస్తే దాన్ని ఏమనుకుంటాం, మన కార్యం సిద్ధించింది అంటే మనం అనుకున్నటువంటి పని పూర్తయింది అని చెప్పి అనుకుంటాం. అటువంటి సిద్ధుడు అంటే మనం ఏవైతే పనులు చేస్తామో వాటన్నిటికీ కూడా మనం చేసేటటువంటి పనిని బట్టి దాని యొక్క ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంటే మనం ఆయనకి ఒక ఆలయానికి వెళ్ళి నమస్కరిస్తుంటే ఆ నమస్కారానికి తగినటువంటి ప్రతిఫలం, అలాగే ఒక ప్రదర్శనం చేస్తే దానికి తగినటువంటిది, మనం ఏ రకంగా ఆయన్ని సేవిస్తామో దానికి తగినటువంటి ఫలాల్ని ఇచ్చేటటువంటి వాడు సిద్ధయే నమః. తర్వాతది సిద్ధి సర్వాది అచ్యుతః. సిద్ధి సర్వాది అచ్యుత అని చదివేస్తాం మనం అక్కడ. సర్వాదయే నమః అంటే అన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు. సృష్టిలో ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు, మొట్టమొదట వచ్చినటువంటి వాడు, సృష్టికి పూర్వమే అంటే సృష్టి అనేటటువంటిది రాకపూర్వమే ఉన్నటువంటి వాడు. అటువంటి ఆది కారణమైనటువంటి వాడు అంటే మొట్టమొదటి కారణం ఆయనే. అలాగే కోరిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఫలాలన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు. తర్వాతది అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః అంటే చ్యుతము లేనటువంటి వాడు. దీనికి కూడా మళ్ళీ అక్షయుడు, అచ్యుతుడు అంటే చ్యుతము లేనటువంటి వాడు. ఏ రకంగా కూడా ఆయన ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేటటువంటి వాడు. అలాగే భక్తులతోటి విడదీరానటువంటి ఒక బంధాన్ని పెట్టుకుని ఉండేటటువంటి వాడు. నిరంతరం కూడా తన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక చక్కని బంధాన్ని కలిగి ఉండేటటువంటి వాడు. వృషాకపయే నమః. వృషాకపుడు అంటే వృషాకపి అనేటటువంటి దాని నుంచి ఈ అర్థం ఈ నామం వచ్చింది అని చెప్తున్నారు. ఇదేంటంటే
వేదాలన్నింటినీ కూడా రక్షించడానికి దీనికి అర్థం ఏం చెప్పారంటే ధర్మస్వరూపుడైనటువంటి వాడు. అలాగే ధర్మస్వరూపుడు అంటే ఈయన ధర్మస్వరూపుడుగా రాముడిగా వచ్చాడు. రామో విగ్రహాన్ ధర్మ అంటే రాముడు సాక్షాత్తు ధర్మానికి కనుక ఒక రూపం ఏదైనా ఉంటే కనుక అది రాముడిలాగా ఉంటుంది అని చెప్పి ఎక్కడా కూడా ఆయన అన్ని వేల సంవత్సరాలు జీవించినా కూడా ఎక్కడ కూడా అధర్మం అనేటువంటి దానికి ఆయన వెళ్ళలేదు. కానీ ఇక్కడ వృషా కపి అనేటటువంటి దాన్ని ధర్మస్వరూపుడు అనేటటువంటిది ఇవ్వడానికి అర్థం ఏంటంటే ఆయన ఈ పదాన్ని దీన్ని కశ్యప ప్రజాపతి ఆయన్ని ఈ రకంగా సంబోధించారట మహానుభావ ఈ మన పరమాత్మని. ఎందుకంటే ధర్మాలన్నింటినీ వేదాలంటేనే ధర్మాలన్నీ కూడా వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అటువంటి వేదాలన్నీ కూడా అపహరించి హిరణ్యాక్షుడు ఆయన పాతాళంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ యజ్ఞవరాహమూర్తిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ వేదాలన్నింటినీ కూడా ఉద్ధరించి మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. కాబట్టి అట్లా యజ్ఞవరాహమూర్తిగా ఆ వరాహ రూపాన్ని ధరించినటువంటి కాబట్టి వృషా కపి అనేటటువంటి పదంతో ఆయన సంబోధించేట. కాబట్టి యజ్ఞవరాహ స్వరూపుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు అయినటువంటి పరమాత్మ కాబట్టి ఆయనకి వృషకపాయ నమః. అలాగే అమేయాత్మనే నమః. అమేయాత్మ అంటే అమేయము, లెక్కించ వీలు కానటువంటివి. ఇక దాన్ని మనం లెక్క పెట్టాం. ఇన్ఫినిట్, ఇంగ్లీష్లో ఇన్ఫినిట్ అంటారు. ఇక ఎందుకంటే ఒక వరకే మాత్రమే మనం లెక్కించగలం. ఆ తర్వాత లెక్కలు అనేటటువంటిది ఇంకా లేవు. వాళ్ళు దాని గురించి ఏమీ చెప్పలేదు. అలాగే మనకి రామాయణంలో కూడా వచ్చేటటువంటి లెక్కలు అవి చాలా రాక్షసములు, అద్భుతములు, పద్మములు ఈ రకంగా చెప్తారు వాల్మీకి రామాయణంలో. మనలాగా లక్షలు కోట్లు అని చెప్పడు. అంటే దానికి కొన్ని లక్షల కోట్లు అని చెప్పి అది అలా వెళ్ళినటువంటి వానరాలు ఏవైతే ఉన్నాయో రావణుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వానరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని లక్షల కోట్లు. అది ఇన్ఫినిట్. అది కూడా అన్ని లక్షల కోట్ల వానరాలన్నింటినీ కూడా తీసుకుని ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడ యుద్ధానికి వెళ్ళారని. అంటే ఇక దానికి మించిన లెక్క దానిలో కూడా చెప్పలేదు. అలాగే మనకి కోటి తర్వాత ఇంకా లెక్కలేదు. మనకి ఇంగ్లీష్లో కూడా బిలియన్, ట్రిలియన్, ఆ తర్వాత ఇంకేం లేదు. ఎంత చెప్పినా కూడా దాన్ని మల్టిప్లై చేసి చెప్పాల్సిందే. కాబట్టి అటువంటి అమేయాత్ముడు, లెక్కింపనలవి కానటువంటి వాడు. ఎందుకంటే ఎంత ప్రాణకోటి అయితే ఉందో వాటన్నిటిలోనూ ఆత్మరూపంలో ఉండేటటువంటిది ఆయనే. ఇవన్నీ కూడా చివరికి చేరేది అది ఆయనలోనే. కాబట్టి ఇన్ని కోట్లు ఒక్క మానవులే కాదు, మనుషులు, జంతువులు, కీటకములు, దోమలు, ఇక సమస్తమైనటువంటి ప్రాణకోటి, ఇందులో ఏది తీసేయడానికి లేదు. ఇవన్నీ లెక్కేసుకుంటే ఎన్ని కోట్లు అన్ని కోట్లు. కాబట్టి దాన్ని లెక్కింప అలవి కానటువంటిది అని చెప్పి ఒక్క పేరుతో చెప్పేశాడు. అమేయాత్మనే నమః. సర్వయోగ వినుసృతాయ నమః. సర్వయోగ వినుసృతాయ నమః. వినుసృతుడు అంటే అన్నిటిలో ఉంటాడు, దేనితో సంబంధం కలిగి ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పుకున్నాం, సంబంధం అనేటటువంటిది కలిగి ఉంటే కనుక అనుబంధం అనేది పెరిగిపోతుంది. అనుబంధం అనేటటువంటిది పెరిగిపోతుంటే మనం ఈ బంధాల నుండి వదిలించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు దేనితోనూ సంబంధం పెట్టుకోడు, కానీ అన్నిటా ఉంటాడు, దేనితో సంబంధం ఉన్నాడు. తామరాకు మీద నీటి బొట్టు. తర్వాతది వసుర్వసుమనా సత్య. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. ఈ ఇన్ని పదాల్లో వసుర్వసమనాహ, దీనిలో మొట్టమొదటిది వసవే నమః. వసవే నమః అనేటటువంటి పదానికి అర్థం ఏం చెప్తున్నారంటే భక్తుల యొక్క హృదయములలో నివసించేటటువంటి వాడు. మనకి మహన్యాస్పూర్వకంగా రుద్రాభిషేకం చేసుకున్న, లేదు మనం ఏ రకమైనటువంటి ఒక చిన్న హోమాలు చేసుకున్న వీటిలో హంసేతి అనేటటువంటి ఒక మంత్రాన్ని జపిస్తారంటే మన హృదయంలో ఒక హంస రూపంలో, అంటే పరమాత్మ దివ్యమైనటువంటి జ్యోతి రూపంలో ఉంటాడు. అలాగే ఒక హంస ఎలా అయితే ఉంటుందో ఆ హంస, ఎందుకంటే హంస అనేటటువంటి పదాన్ని కవులు వర్ణించడమే కానీ చూసినవాడు ఎవడు లేడు. ఆ హంస ఎలా ఉంటుంది అనేది ఎవరు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే హంస అనేటటువంటిది బాతు వరకే తెలుసు అందరికీ. ఆ హంస అనేటటువంటిది కేవలం కవుల యొక్క మహానుభావుల యొక్క వర్ణంలోనే ఆ హంస అనేటటువంటిది మనకి నిర్దేశించబడింది. కాబట్టి అటువంటి ఆ హృదయ కోశం ఏదైతే ఉందో ఆ హృదయాన్ని హంసతో పోలుస్తారు.
హంసాయ నమః అంటారంటే ఈ ఈ నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి నమస్కరించుకుంటాం, ఈశ్వరుని కానీ విష్ణువుని కానీ. అలాగా ఆ హంస రూపంలో భక్తుల యొక్క హృదయములలో మిక్కిలి ప్రీతితో నివసించేటటువంటి వాడు. అలాగే వసుమనాహ, మొట్టమొదటిది వసువే నమః, రెండవది వసు మనసే నమః. అంటే ప్రశస్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ప్రశస్తమైనటువంటి మనస్సు కలిగిన వాడు అంటే భక్తులకి ఏది అయితే ఇవ్వాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకుంటాడో, ఏదైతే భక్తులు కోరుకుంటాడో దానికంటే ఉత్తమమైందే ఇచ్చేటటువంటి వాడు. మనకి అనేక రకాల కోరికలు ఉండొచ్చు, అంటే డబ్బు కావాలో ఇంకోటి కావాలో, కానీ నిజమైనటువంటి భక్తుడికి, నిజంగా ఆయన పాదాలని ఆశ్రయించినటువంటి వాడు ఉద్ధరింపబడడానికి వాడికి ఏది అవసరమో దాన్ని మాత్రం ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి ప్రశస్తమైనటువంటి మనస్సు గలవాడు. సత్యాయ నమః, భగవంతుడు అంటేనే ధర్మము, భగవంతుడు అంటేనే సత్యము. అలాగే ఆయన సత్యము, జ్ఞానము, ధర్మము వీటన్నిటికీ ప్రతీక కాబట్టి ఎవరైతే వీటిని ఆశ్రయించి ఉంటారో, సత్యాన్ని కానీ ధర్మాన్ని కానీ వీటన్నిటిని ఆశ్రయించి ఉంటారో అటువంటి వారికి మేలు చేసేటటువంటి వాడు. సత్యమును ధర్మను ఆశ్రయించి ఉండేటటువంటి వాడు ఎలా ఉంటాడు? వాడు సజ్జనుడై ఉంటాడు, వాడు దుర్జనుడై అస్సలు ఉండడు. ఎందుకంటే ఆ రెండింటిని ఆశ్రయించినటువంటి వాడు తప్పకుండా వాడు మంచి పనులు చేస్తాడు. అటువంటి సజ్జనులందరికీ కూడా మేలు చేసేటటువంటి వాడు, వాళ్ళందరికీ మేలు కలిగించేటటువంటి వాడు. సమాత్మనే నమః, మళ్ళీ అలా ఆశ్రయించినటువంటి భక్తుల్లో ఆయనకి మళ్ళీ తరతమ భేదాలు ఏమి ఉండవు. అంటే మళ్ళీ ఈయన మన కులం కాదా, ఈయన మన జాత కాదా, ఇలాంటివి ఏమీ లేదు. ఎవరైనా సరే వారందరినీ కూడా ఉద్ధరిస్తాడు, వాళ్ళందరినీ కూడా సమభావం కలిగి ఉంటాడు. మళ్ళీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఏమి కేటగిరీస్ ఏమి లేవు. అందరూ ఒకటే, భక్తి ఒకటే ప్రధానం, కానీ మిగిలినవేమి ఆయనకి దానిలో ఇది లేదు. కాబట్టి ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే, వాడు గర్భదరిద్రుడైనా, అమిత ఐశ్వర్యవంతుడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ వర్ణానికి చెందినవాడా, ఎటువంటి స్థితిలో ఉన్నవాడైనా, వాడు బాలుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు. ఎందుకంటే బాలుడుగా ధ్రువుణ్ణి ఉద్ధరించాడు, మార్కండేయుణ్ణి ఉద్ధరించాడు. అలాగే వృద్ధాప్యంలో మహానుభావుడు ఎవరైతే ఈ విష్ణువాశ్రమాన్ని తెచ్చాడో అటువంటి భీష్ముడిని అనుగ్రహించాడు. కాబట్టి అక్కడ ఆయనకి వయస్సుతో పని లేదు, లింగముతో పని లేదు, అంటే వాళ్ళు స్త్రీల పురుషుల ఎటువంటి వాళ్ళు అనే దాంట్లో పని లేదు. అలాగే వాళ్ళ స్థితి ఏమిటి అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, బీదవాళ్ళ, దీంతో కూడా సంబంధం లేదు. కాబట్టి అందరి యందు కూడా సమమైనటువంటి ఒక భావాన్ని కలిగినటువంటి వాడు సమాత్మనే నమః. సంమితాయ నమః అంటే ఆయన మొట్టమొదటి సమాత్మనే నమః, సంమితాయ నమః. రెండింటికి చూడండి, చిన్న నుడికారంలోనే తేడా ఉంది, కానీ పెద్ద తేడా ఏం లేదు, కానీ అర్థంలో విశేషమైనటువంటి తేడా ఉంది. అంత గొప్పవాడైనా, అంటే భగవంతుడు అంత గొప్పవాడైనా అందరినీ సమభావంతో చూస్తూ ప్రశస్తమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే సత్యాన్ని ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారో వారందరికీ కూడా సమభావంతో వారి యొక్క కర్మలకు తగినట్టుగా కర్మఫలాన్ని వసంగి వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేస్తూ ఉన్నా కూడా, అంత గొప్పవాడైనా కూడా ఆయన్ని మాత్రం అందరూ తక్కువ చేసే మాట్లాడతారు. అంటే తక్కువగానే ఆయన్ని చూస్తారే కానీ చాలా గొప్పవాడే, ఎంత మేలు చేస్తున్నాడు అని చెప్పి గొప్పగా చూడరు అని చెప్పి ఈ పదానికి అర్థం చెప్తున్నాడు. అది ఎలా సాధ్యం? దీనికి ఏమైనా ఉదాహరణ ఉందా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కడుపు మండిన భగవంతుడు ఏమంటున్నాడు? ఆయన్ని ఒరే అరే అని కూడా పిలుస్తున్నాడు. నువ్వు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, ఇన్ని రోజులు పూజ చేశాను, లేదా ఇన్ని రోజులు ప్రదక్షిణలు చేశాను, విష్ణువాశ్రమం నేను కొన్ని సంవత్సరాలు చదివాను, అయినా కూడా నువ్వు నాకేమో లేదు, ఇక నుంచి నీతో నాకు పని లేదు. అలాగే మన కవులు కూడా పాటలు రాశారు, రా దిగిరా, రా వచ్చేయి, ఇలాంటివి. అదే కాకుండా సరే ఇవన్నీ ఏదో కవులు రాశారు, కల్పనలు అనుకుంటే, యథార్థానికి మరి పరమాత్మే అయినా కూడా అర్జునుడికి రథసారథ్యం చేశాడు. తర్వాత వీళ్ళందరూ కూడా ఎప్పుడు బావా 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 అని, అంటే ఒక బావ, మరి బావ వేరు పరమాత్మ వేరు కదా. కానీ వాళ్ళు పరమాత్మగా చూసారా? అవసరమైన బావగానే చూశారు. వీళ్ళని కూడా వదిలేస్తే ఎవరో గొల్లలు, అంటే ఆవుల మందలు కాసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ కృష్ణుడితో ఆడుకునేటప్పుడు ఈయన భుజాల మీద ఎక్కి ఆడుకున్నవాళ్ళు, ఈయనతో ఉప్పాట ఆడుకున్నవాళ్ళు. ఎందుకంటే ఒకనొక రాక్షసుని యొక్క దీనిలో భాగవతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఉంటుందన్నమాట.
దానిలో ఏంటంటే ఉప్పాట ఆడుకుంటూ ఉంటారు అందరూ. ఆ ఉప్పాట ఆడుకునేటప్పుడు ఈ చివరి నుంచి బయలుదేరి ఆ చివరి దాకా వీళ్ళు తీసుకెళ్ళాలి. అలా కృష్ణుడు చాలా మందిని తీసుకెళ్తారు. అంటే ఆయన మెడల మీద ఎక్కి కూర్చుని, పరమాత్మ మెడల మీద ఎక్కి కూర్చుని వెళ్తాడు. అలాగే మరి చాలాసార్లు యశోదాదేవి చేత తన్నులు తిన్నాడు. అంటే ఇంత గొప్పవాడైనా కూడా చాలా చిన్నవాడుగా, అందరి చేత చిన్నవాడుగా భావింపబడేటటువంటి వాడు. సంహితాయ నమః. తర్వాతది సమాయ నమః. సమాయ నమః అంటే ఏ వస్తువునైనా కూడా మళ్ళీ సమభావంతో చూసేటటువంటి వాడు. ఏదైనా కూడా సమభావంతోనే చూస్తాడు తప్పితే ఆయన ఇది ఎక్కువ అది తక్కువ అనేటటువంటి భావంతో అస్సలు చూడడు. తర్వాతది అమోఘాయ నమః. అమోఘము అంటే మనకేంటంటే ఒక అద్భుతం, చాలా ఏదైతే గొప్పదో ఉందో దాన్ని అమోఘమైనటువంటిది అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ మనకు చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే ఏ సంకల్పం అయితే చేయబడుతుందో అది వ్యర్థం చేయడు. అంటే ఏది కోరుకుని మనం ఆ కార్యాన్ని ప్రారంభిస్తామో ఆ సంకల్పాన్ని వ్యర్థం చేయడు. అంటే సరిగా సంకల్పించుకుని దేన్నైతే మనం చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థం చేయడు, దాన్ని అసంపూర్తి చేయడు, తప్పకుండా దాన్ని తీరుస్తాడు. అటువంటి వ్యర్థము కాని సంకల్పాన్ని కలగజేసేటటువంటి వాడు, ఆ సంకల్పాన్ని కలగజేసేటటువంటి వాడు కూడా ఆయనే. ఆ సంకల్పాన్ని, అటువంటి వ్యర్థం కాని సంకల్పాన్ని కలగజేసేటటువంటి ఆ పరమేశ్వరుడికి, ఆ పరమాత్మకి నమోవాక్కములు అంటే నమస్కారాలు. అలాగే ఈ సమస్త సృష్టిని కూడా తన సంకల్ప చేత మాత్రమే సృజించాడు ఆయన. బ్రహ్మగారిని కానీ మిగిలినటువంటి ప్రజాపతులు కానీ వీళ్ళందరినీ కూడా. కాబట్టి ఆయన యొక్క సృజనలో కానీ, ఆయన యొక్క సృష్టిలో కానీ, ఆయన యొక్క దీనిలో కానీ, ఆయన యొక్క సంకల్పంలో కానీ ఎక్కడ వ్యర్థము అనేటటువంటిది ఏదీ లేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు మనకి కొన్ని పనికి రావచ్చు, మనకి కొన్ని పనికి రాకపోవచ్చు. అంత మాత్రం చేత అది వ్యర్థం అనుకుంటే అది మన మూర్ఖత్వం. పనికిరాంది అనేటటువంటిది ఏమీ లేదు. ఇదే విషయాన్ని మళ్ళీ గాంధీ గారు కూడా చెప్పారు. అసలు ఏది కూడా పనికిరాంది లేదు అని చెప్పి ఆయన చిన్న చిన్న పేపర్ ముక్కలు కూడా దాచేవాట. ఎందుకంటే అదే ఒకప్పుడు చాలా గొప్ప అవసరం వస్తుంది. ఏది లేనప్పుడు మనకి అన్నీ ఉంటే కనుక టిష్యూ పేపర్తో తుడుచుకుంటాం, కానీ ఏది లేనప్పుడు ఆ న్యూస్ పేపర్తోనే తుడుచుకోవాల్సి వస్తుంది. అదే చాలా గొప్ప వస్తువు వస్తుంది. ఏది లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఒక అగ్గి పెట్టే చాలా గొప్ప వెలుగు అవుతుంది మనకి. ఒక్క చిన్న వెలుగు ఉంటే చాలు, చీకటి అనేటటువంటిది భయంకరంగా భయపెడుతుంది. అటువంటి చీకట్లో మనం వెంటనే ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే కావాల్సింది ఏంటి? రూపాయితో కొనుక్కునేటటువంటి అగ్గి పెట్టే. రూపాయిలో మళ్ళీ 30 పుల్లలు, ఒక పైసానో ఇంకా ఎంతో పడుతుంది. అటువంటి అగ్గిపుల్లతోటి మన భయం అంతా తిరిగిపోతుంది. కాబట్టి వ్యర్థమైనటువంటిది ఏమీ లేదు ఈ ప్రకృతిలో. అటువంటి వ్యర్థము కానటువంటి వాటిని కూడా సృజించేటటువంటి వాడు. ఒక్క నిమిషం.